హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సంయు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సాటర్డే అండి. ఉదయాన్నే లేచి పూజ చేసుకున్నాను. ఆ వీడియోని కొంచెం షేర్ చేస్తున్నాను మీకు. సాటర్డే ఎర్లీ మార్నింగ్ ఇలా పూజ చేసుకుంటాను. ఎవ్రీ సాటర్డే ఇలానే ఉంటుంది. చూసారు కదా, ఇంకా కొంచెం ధూపం కూడా ఇచ్చానండి. ఎందుకంటే వర్షాకాలం కదా, కొంత స్మెల్, కొంచెం దోమలు అన్నీ ఉంటాయి కాబట్టి ఈ ధూపంతో పోతాయి. ఇది మా తులసమ్మ. బయట తులసమ్మకి దీపం పెట్టలేను, ఎందుకంటే చాలా ఎక్కువ గాలి ఉంటుంది, ఎప్పుడు కొండెక్కిపోతూ ఉంటుంది దీపం అనేది. సో ఒక్క ధూపం ఒకటే ఇచ్చేస్తాను. ఇంకా ఈరోజు లంచ్లోకి నేను బీన్స్ కర్రీ చేస్తున్నాను, పెసరపప్పుతో అన్నమాట. చాలా బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. కావాల్సిన పదార్థాలను చూసారు కదా, 2 ఉల్లిపాయలు, 2 టమాటా, పెసరపప్పు, బీన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇంకా ముందుగా నేను కుక్కర్లో ఆయిల్ వేసుకుంటున్నాను. తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అది కొద్దిగా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఇవి కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే మంచిది. కొంచెం నేను పసుపు, సాల్ట్ వేసుకున్నాను. బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత బీన్స్ ముక్కలన్నీ వేసేసుకుంటున్నాను. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక పెసరపప్పుని నానబెట్టుకోక్కర్లేదు, జస్ట్ కడిగి వేసుకుంటే సరిపోతుంది. జస్ట్ కొంచెం కడిగేసి వేసుకుంటున్నాను. దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇది చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఇది ఒక్క బీన్స్తోనే కాదు, క్యాబేజీతోని, కాలీఫ్లవర్తోని, దేనితోనైనా చేసుకోవచ్చు. ఇంకా టమాటాలు కూడా వేసుకున్నాను. ఇది ఉంటే మళ్ళీ పప్పు సపరేట్గా చేయాల్సిన అవసరం ఉండదు, ఒక్క కర్రీతోనే అయిపోతుంది మనకి లంచ్ అన్నది. కొద్దిగా మూత పెట్టి ఉడికించుకున్నాను. తర్వాత తీసాక మళ్ళీ కలుపుకున్నాను. ఇందులో ఏంటంటే నేను మీల్ మేకర్ని హాట్ వాటర్లో వేసి నానబెట్టుకున్నాను. అవి కొద్దిగా పిండి వేసుకుంటున్నాను అన్నమాట. మీల్ మేకర్ వల్ల మనకి ప్రోటీన్ కూడా వస్తుంది కదా, అండ్ హెల్త్కి చాలా మంచిది కదా, అందుకే అది కూడా వేసుకుంటున్నాను. మీరు దాని ప్లేస్లో పన్నీర్ కూడా వేసుకోవచ్చు. ఇంకా దానికి తగ్గట్టు కారం వేసుకుంటున్నాను. ఇంకా ధనియాల మసాలా అండి. ఇది ధనియాలు ఇంకా గరం మసాలా 2 కలిపి చేసింది నేను. అంటే ధనియాలు ఎక్కువ ఉంటుంది, గరం మసాలా దినుసులు తక్కువ ఉంటాయి అన్నమాట. ఇది వెజ్ కర్రీస్లోకి చాలా బాగుంటుంది ఆ మసాలా అన్నది. కారము, ధనియాల మసాలా వేసుకున్నాను. ఇప్పుడు బాగా కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకున్నాను. మూత తీసాక మళ్ళీ వాటర్ వేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే పప్పు ఉడికి మనకి టైట్ అయిపోతుంది కదా, అందుకు కొద్దిగా లూజ్గా ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి. ఇంకా సాల్ట్ అన్నీ అడ్జస్ట్ చేసుకొని ఇంకా లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకున్నాక మనం మూత పెట్టేసి ఒక్క విజిల్ ఇచ్చేస్తే సరిపోతుంది. మూత తీసి చూస్తే ఇలా ఉంటుందండి. మన పెసరపప్పుతో బీన్స్ కర్రీ రెడీ అయిపోయింది. చపాతీలోకి చాలా బాగుంటుంది, అన్నంలో కూడా తినొచ్చు మనం. టేస్ట్ చూస్తున్నానండి, కరెక్ట్గా సరిపోయింది.
ఇంకా బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే బీన్స్ కర్రీ రెడీ అయిపోయింది. నేను ఈరోజు చపాతీలు చేసుకున్నాను, దాంతో చాలా బాగుంది. ఇంకా ఆషాఢం కదా, గోరింటాకు కూడా పెట్టుకున్నాను, బాగా పండింది. మీరందరూ పెట్టుకున్నారని అనుకుంటున్నాను. అదండి ఈరోజు వ్లాగ్. మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. బీన్స్ కర్రీ చాలా టేస్టీగా వచ్చింది, తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, మరి బాయ్, థ్యాంక్ యూ.